ఉత్సాహంతో అంతమంది ఒక దగ్గర చేర్చి. కానీ ఈసారి ఆహ్వాన సంఘం పత్రిక కూడా దాంట్లో కలిపేట అవకాశం లేకుండా 4 పేజీల్లో మొదటి పేజీలో పెద్దలందరి యొక్క వారి యొక్క స్వరూపాన్ని సేవించే భాగ్యంతో పాటు మిగతా 3 పేజీలు కార్యక్రమంతో నిండిపోయినాయి. ఆ 3 పేజీలు నిండేటట్టుగా కార్యక్రమం చేయడానికి ఎన్ని నెలలు పట్టిందో ఒకసారి గమనించిన వారందరి యొక్క అనుగ్రహం మన మీద ఎంత ప్రసరించిందని గమనించిన మన వరంగల్ ఎంత అదృష్టము, మనం ఎంత అదృష్టవంతులు అని. పంగుపరి గంగా ప్రవాహోత్పన్నంత కుంభవాణం ఇంతమంది మన దగ్గరికి అనుగ్రహంతో వచ్చేస్తున్నారంటే అది రఘునాథాచార్య స్వామి వారి యొక్క మంగళాశాసనం వల్ల. అటువంటి స్వామివారి యొక్క కనక్షత్రోత్సవ కార్యక్రమం రేపు మనం సేవించుకోబోతాం. అయితే రామచంద్రజీ స్వామి వారు లోపల వచ్చేసాక ఏమైనా ఆలస్యం అయ్యావా అని అడిగారు. కాదయ్యా, మీరే ముందుగా వెయిట్ చేశారు, మా వాళ్ళలో రావాల్సిన వాళ్ళలో పావువంతు వచ్చారు అని తెలిపాము. నేను 4 గంటల వరకు అంటే ముందే రావాల్సిందిగా కోరాను, కానీ రేపటి కోరను. రేపటికి ఏంటంటే 6 గంటలకు సరిగ్గా రఘునాథాచార్య స్వామి వారి శ్రీపాదుకలకు అర్చనా కార్యక్రమం ఉంటుంది. ఆ అర్చనా కార్యక్రమంలో పాల్గొనే వారందరూ 6 గంటల కంటే ముందు వస్తే ఒక లాభం. ఏ మహనీయుల గురించి పెద్దలందరూ కీర్తిస్తున్నారో వారి పాదుకలకు అర్చన చేసే భాగ్యం. ఆ పాదుకలను సమర్పించిన వారు కూడా రేపు వస్తున్నారు. వారికి సేవ చేసిన వారు బద్రి నుంచి బయలుదేరి కిందికి దిగి ఋషికేశు, నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు కానీ విన్నాను. ఋషికేశు, డెహ్రాడూను అలా మొదలుపెట్టి ప్రయాణం ఇంకాసేపట్లో మన దగ్గరికి వరంగల్ చేరబోతున్నవారు. ఇలాంటి వారందరినీ ప్రార్థించి పెద్దల్ని సమర్పించుకోగలిగాం. ఇంకా దీంట్లో ఒకవైపు నుంచి చూస్తేనో గుణాలు కనిపిస్తున్నాయి. ఇంకా చాలా ఎన్ని చేయలేకపోయామో అవే నాకు కనిపిస్తున్నాయి. అవన్నీ చేయలేకపోయినా ఇంత మాత్రం చేయగలిగాం. కానీ రేపటి రోజున వాస్తవానికి ఎంతమందికి నేను స్వామివారి యొక్క శ్రీహస్తాలతో ఫలాలు ఇప్పించాలి, సంస్థలో ఉన్న వారితో ఎంతమందితో చేయించాలి, ఏం చూసినా నేను ఎవరికైనా ఎల్లుండి నుంచి టార్గెట్ కాబోయేవాడిని. అయినప్పటికీ రేపటి రోజున పాదుక అర్చన తర్వాత ఎవరైతే సభలో ఉంటారో వారందరికీ పెద్దల యొక్క శ్రీహస్తాల ద్వారా ఫలం అందుతుంది. పాదుకల అర్చన కాగానే ఫలం ఇచ్చిన తర్వాత వేదికలో కార్యక్రమం మొదలవుతుంది. వేదిక కార్యక్రమం కాగానే ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు. నేను కూడా ఏ ఊళ్ళో లేకుండా వెళ్ళిపోతున్నావు. 3 రోజులు అత్యవసర పని ఉన్నది కాబట్టి ఎవరైనా తిట్టుకునే వాళ్ళు కూడా నా ఫోన్ దొరకదు, నేను దొరికా, ఇబ్బంది లేదు. అది అత్యవసరం. రేపు అర్ధరాత్రి కల్లా హైదరాబాద్ ఉండాలి. శ్రీరంగ మంగళమణి అనే గ్రంథానికి 2 లక్షలకు పైగా కైంకర్యాన్ని అందించి ఒక మహోన్నతమైన సేవలు అందించిన రామేశ్వరరావు గారి కార్యక్రమం. అక్కడికి వెళ్ళి గ్రంథం తీసుకెళ్లి వారు ఇచ్చిన ద్రవ్యం వల్ల ఎంతమంది జరిగింది, పెద్దల ఆవిష్కరించారని చెప్పి ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిన స్థితి. ఇక్కడ చెయ్య స్వామివారు వేయించలేరు కానీ అక్కడ స్వామివారు వేయించేస్తే వారికి కూడా ఒక వికాసం కలగడం కొరకు ఆ కార్యక్రమం. కాబట్టి ఎందుకు చెప్పడం అంటే మన చివరిలో ఏదైనా మంచి విషయం చెప్తే అది పుట్టకపోతుందని, ఆ చివరిలో ఇలాంటి విషయాలు కాక కొట్టన్నా మర్చిపోకుండా ఉండాల్సినటువంటి మధురమైన పాయసం సద్గురు స్వామి వారి యొక్క శ్రీశక్తి చివరిలో పెట్టుకుంటే అందుకొరకు ఆగడం, దాన్ని పారేసుకోకుండా జాగ్రత్త పడదామని ముందే మనం సిద్ధం అవుతామని చెప్తూ మధురైన సమాపన అనేది వారి విషయంలో మనం అలాగే పుట్టినాక వారిని సభాగ్రహణంగా ప్రార్థించాను. కాబట్టి రేపు సాయంత్రం ఎవరికి స్వామివారి యొక్క శ్రీ పాదుక అర్చనలో పాల్గొనాలనుకుంటే వారందరూ ఆ లోపల రావచ్చు. అవకాశం ఉంది. ఎండ బాగుంటుంది కదా, ఇంట్లో చల్లగా ఉండొచ్చు. లేదు ఈ సంసార తాపం పోగొట్టుకోవాలి, ఇక్కడ పాద అర్చనకు రావచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సంసార తాపం ఉండదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏమో బయట తాపం ఉండదు. ఇదొకటి. తర్వాత ఫల వితరణ, ఈ 2 కార్యక్రమాల తర్వాత సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు స్వామివారి యొక్క హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పరకాల స్వామివారి యొక్క సుందర సంక్షిప్త మధుర వారి యొక్క సందేశం రేపు కూడా వారు విచ్చేసింటారు. రేపు కూడా వారి యొక్క శ్రీవాణి నుంచి కొన్ని నిమిషాలు మనం సేవిస్తాం కాబట్టి వారు అనుగ్రహించేది ఇవాళ సగం రేపు సగం అలా అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాం.